ఆ రోజు ఏవైతే లిక్కర్కు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు. అధ్యక్ష, సమాజం గుడ్డిది కాదు, ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం చెప్పండి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైర్ది, ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటలేదు. అధ్యక్ష చెప్పండి. ఇది ఎక్కడైనా దేశంలో అన్ని దగ్గర జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్దైనా కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే ఇది రూలుకు వ్యతిరేకం, సభలో తప్పు మాట్లాడుతుంది. స్టాండ్ అయ్యాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా, లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి. ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు లేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైక్ ఇస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది, మీదే కదా గవర్నమెంట్, ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. ఎవరు మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.